వైజాగ్ మధ్య సూపర్ ఉందండి. ఎగ్జిబిషన్ చాలా బాగుందండి. మన బీచ్ రోడ్డే పెట్టారు. ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లోనే చాలా బాగుందండి. ఎంట్రన్స్ అంటే ₹100. అదే అక్కడ నరకలోకం స్వర్గలోకం ఉంటుంది. చాలా చూడవలసిందండి. అక్కడంతా కూడా చాలా బాగుంది. అదే ఈ టికెట్ మనకి అక్కడ ఉపయోగపడుతుందండి. ఈ కూపన్ ఓకే. స్వర్గానికి ఎలా అని చూడండి. స్వర్గం అందమైన తారతో వస్తుంది మేఘనం నుంచి. ఓకే, ఇంద్రలోకం నుంచి చాలా బాగుందండి. కంపల్సరీ కూడా చూడండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీను టాక్స్. మనం తిరుపతిలో ఎలా ఉన్నామో వెంకటమ్మతో కూడా దర్శనం చాలా బాగుంది. తిరుపతిలో ఉన్నట్టుగా ఉంది, రియల్టీగా చాలా బాగుందండి. చూడండి వెంకటమ్మతో ఎలా ఉందో. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అలా ఇంద్రలోకం అంత స్వర్గలోకంగా కనిపిస్తుందంటే గ్రేటే. ఓకే, థ్యాంక్ యూ. ఈ సెట్టింగ్ చూస్తుంటే భారీగా అమరావతికి ఏనుగు ఎలా వచ్చింది, తెల్ల ఏనుగు చాలా బాగుందండి. ఈ ఈ సెట్టింగ్లు ఇవన్నీ కూడా నాకు చాలా బాగుందండి. చూడవలసిందే కంపల్సరీగా వెళ్ళండి. ఓకే, మన ఆర్కే బీచ్ కాడ అవుతాను. ఇప్పుడు యమలోకానికి వచ్చామండి. యమలోకం చూద్దాం ఎలా ఉందో. చాలా బాగుందండి యమలోకం. ఇదంతా కూడా ఏ సెట్టింగులు ఏ విధంగా చేశారంటే చాలా బాగుందండి. అండి ప్రేక్షకులకు కూడా చాలా మంది వస్తుందండి. అంటే సాయంత్రం పూటే వెళ్ళాలి ఇలాంటివి చూడాలంటే. అన్నీ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ యమధర్మరాజు ఎలా ఉండండి, అందరికీ కూడా శిక్ష ఇస్తున్నాడు అందరికీ. చాలా బాగుందండి. అంతా చాలా బాగుంది. వా చూడు ఎమ్ముడిది ఎలా ఉన్నదంటే గెటప్ చాలా బాగుందండి. ఇక్కడ చూడండి నరకానికి వచ్చిన వీళ్ళంతా కూడా మనుషులు. చూడండి రాక్షసుడు మనిషిని చేస్తాడు. అన్ని విధాలు కూడా ఉన్నాయండి. మొసలతోనే మనిషిని కొరికిస్తాడు. అలాగే రకరకాలుగా ఉన్నాయండి. చాలా బాగుంది. చూడండి మనిషి అలా ముళ్ళ మీద వేశారు. అలాగన్నా చూడండి ఇవన్నీ కట్ చేసి అన్నీ చేశారు. ఇవన్నీ కూడా చాలా బాగుందండి. ఇదంతా న్యాచురల్గా ఉన్నట్టుగా ఉందండి. మనిషి ఎలా ఉంటాడో అలా ఉన్నట్టుగా ఉన్నాయి. బొమ్మలు కూడా రాక్షసులు చూడండి ఎలా ఉన్నదంటే అలా ఉంది. ఓకే, మనిషిని రంపంతో కూసినట్టు చాలా బాగుందండి. ఇవన్నీ మరి చూడండి ఎలా ఉన్నారు. నోట్లోనే కత్తి అలా దించినట్టుగా ఉంది. ఎలాగైనా ఎంతనా చాలా బాగుంది కదా. ఈ దృశ్యం చూడడం మీకు ఏమనిపిస్తుందో కూడా నాకు కామెంట్ రూపంలో మీరు తెలియపరచండి. ఓకే, థ్యాంక్ యూ. బొమ్మ చాలా బాగుంది. అదే మనిషి కాళ్ళు చేతులు నరుకుతున్నట్టు. మనిషిని అగ్నిప్పులో కాలుస్తున్నట్టుగా చూడండి. సరే పాముతో కల్పించినట్టుగా ఇవన్నీ కూడా చూశారు. ఎలా ఉంది చూడండి. పాముతో కల్పించినట్టు వేరు నూనె వేస్తున్నట్టుగా మనిషిని 2 ముక్కలు నరికినట్టుగా ఇదంతా కూడా
ఆశీస్సులు పరిశుద్ధంగా రామదులతో తీర్చున్నట్టు మనిషిని చూసి అలకెట్టారు. చనిపోయిన తర్వాత మన అలాగే జరుగుతుందని పెట్టాడు బాగా. ఒకటి పిక్చర్ కూడా చూడండి, తప్పకుండా. థ్యాంక్ యూ. మనం షేర్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. భగవంతుడికి భక్తులకి మధ్యనున్నది పద్మశ్రీ అగరబత్తి వాడండి. అద్భుత సువాసన పొందండి. మీ సరికొత్త రకాలతో రూపొందించబడిన